మొత్తానికి మీ కొడుకుని ఎంపీగా చేయడానికి అన్ని ప్రయత్నాలు చేసుకొని టికెట్ నేను ఒక్క విషయం అండి, మీరు ఏదైతే అనుకుంటున్నారో నేను నా కొడుకుకి టికెట్ ప్రయత్నం చేసినామని కాదు. మా కొడుకుకి అక్కడ పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గంలో నేను ఎప్పుడైతే అక్కడ ఓడిపోయినానో మళ్ళీ కూడా నేను ఎవ్రీ వీక్ 2 సార్లు ఎవ్రీ వీక్ 2 days నేను పెద్దపల్లి కాన్స్టిట్యున్సీలో తిరిగేవాడిని. అక్కడ ప్రజల సమస్యలు ఏమున్నాయో కనుక్కునేవాడిని. వాళ్ళ ప్రజల సమస్యలన్నీ కూడా ఏముందో పరిష్కరించి నాతో ఎంత శక్తి ఉన్నదో అంత చేసేవాడిని. మా చారిటబుల్ ట్రస్ట్ ద్వారా మంచినీటి బోర్వెల్స్, స్కూల్ టీచర్స్, స్కూల్ బెంచెస్, అంటే పబ్లిక్తో టచ్లో ఉన్నాం, పబ్లిక్తో కనెక్ట్ ఉన్నాం. మా నాన్నగారు వెంకటస్వామి గారు చాలా సేవలు చేశారు ఆ ప్రాంతంలో. ఈ రోజు కూడా ఎక్కడ పోయినా కానీ ఎవరో వచ్చి చెప్తారు, సార్ మీ నాన్నగారు ఇట్లా చేసినారని. అంటే అంత ప్రజాసేవ చేసిన తర్వాత మా కుటుంబంకి ఒక మంచి పేరు వచ్చింది. అయితే అప్పుడే అందరు కూడా ఇదే చెప్పేవారు, అరే మాకు టీఆర్ఎస్ పార్టీ నుంచి ఉన్న ఎంపీస్ ఏం చేయలేదు, ఇక్కడ సుమన్ ఆల్రెడీ ఉండే 1 term ఏం చేయలేదు, మాకు నిజంగానే ఎంపీ ఇప్పుడు వివేకి అని చెప్పి అప్పుడు ఆ రోజుల్లో అందరు కూడా అదే చర్చించుకున్నారు అన్ని నియోజకవర్గాలలో. ఇప్పుడు నేను లేను, వాళ్ళు కూడా ఏం ఆలోచించారంటే వెంకటస్వామి గారి కుటుంబం ఉంటే పెద్దపల్లి ప్రాంతంలో అభివృద్ధి మంచిగా అవుతుంది. వాళ్ళు ఉన్నప్పుడు సింగరేణి సంస్థను 1,00,000 ఉద్యోగాలు కాపాడారు. రామగుండం ఫర్టిలైజర్ ప్లాంట్ రీఓపెన్ చేయడం జరిగింది. తర్వాత రైల్వే ఓవర్ బ్రిడ్జెస్, ఇవన్నీ అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా మేము ఎంపీగా ఉన్నప్పుడు, మా నాన్నగారు ఎంపీగా ఉన్నప్పుడు పెద్దపల్లి నియోజకవర్గం మంచి అభివృద్ధి అయింది. సో వాళ్ళకి ఆ ఆశ ఉన్నది, అరే ఈ కుటుంబం నుంచి ఎవరైనా వస్తే బాగుంటుంది, ఎవరు కూడా క్యాండిడేట్స్ ఇప్పటివరకు సరిగా పనిచేయలేదని చెప్పి ప్రజలలో ఉంది. ఆ స్పందన అంతా ప్రజలలో ఉంది. ఆ ప్రజల స్పందన చూసి సర్వేలలో కూడా అన్ని ఏ సంస్థ సర్వే చేసుకున్నా కానీ నా కొడుకు వంశీ పేరే ఆ సర్వేలో ప్రాపప్ అయింది. అందు గురించి ఒక అవకాశం వచ్చింది. డెఫినెట్లీ పార్టీ ఏదైతే ఆదేశాలు ఇచ్చిందో పార్టీ ఆదేశాల ప్రకారంగా వంశీ నిలబడుతున్నారు. ఇక పార్టీ అందరూ నిన్న ఎమ్మెల్యేస్ అందరూ కూడా పార్టీ హైకమాండ్ ఏ నిర్ణయం తీసుకుంటుందో మేము పనిచేసి ఎంత మెజారిటీతో గెలుస్తాడని మీరు అనుకుంటున్నారు? అంటే మీరు ఆల్రెడీ తిరుగుతున్నారు కదా గ్రౌండ్లో, మొత్తం చెమటలు వస్తున్నాయి, అంటే సంతోషమైన విషయం ఏంటంటే నేను చెన్నూరు పోయినప్పుడు నేను కేవలం 15 రోజులు వర్క్ చేశాను. ఆ 15 రోజులలో ప్రజలందరూ కూడా ఏదైతే ఆదరించారో మాకు నిజంగానే వెల్కమ్ చేసిండ్రో, అరే మీ టైంలో మాకు బోర్వెల్స్ పడ్డాయి, మీ టైంలో ఇంత సేవలు చేశాను అని చెప్పి ప్రజలలో ఒక ఉత్సాహం ఏదైతే కనపడ్డదో నాకు ఆ రోజే తెలిసిపోయింది, చలో చెన్నూరు రిజల్ట్ పాజిటివ్గా వస్తుందని. అదే పొజిషన్ ఇప్పుడు పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గంలో ఆ వాతావరణం కనిపిస్తుంది. ప్రజలందరూ కూడా ఇదే అంటున్నారు, వెంకటస్వామి కుటుంబం నుంచి రావాలి, మేము మంచి మెజారిటీ ఇచ్చి గెలిపిస్తామని చెప్పి ప్రజలలో. ఫ్యామిలీ పాలిటిక్స్ కిందకి రాదా సార్ ఇది? మీరు చెప్పండి, ప్రజలకి పాలిటిక్స్ ఏంది? ప్రజలకు సేవ చేసే, ఎవరు ప్రజలకు సేవ చేస్తారో. ఇప్పుడు నువ్వు అన్నావు ఫ్యామిలీ పాలిటిక్స్. ఇప్పుడు నేను తెలంగాణ ఉద్యమం చేసినప్పుడు నేను పార్టీలో ఉండి కొట్లాడి తెలంగాణ కోసం కొట్లాడినప్పుడు అప్పుడు ఎవరు అనలేదు ఫ్యామిలీ అని ఎవరు అనలేదు. కేసీఆర్ వ్యతిరేకంగా కొట్లాడినప్పుడు 100 కోట్ల రూపాయలు నష్టపోయినప్పుడు అప్పుడు ఫ్యామిలీ ఎవరు అనలేదు. నా కూతురు మ్యారేజ్లో 2 రోజుల ముందు నాకు రైలు రోకో కేసులో నాకు అరెస్ట్ చేసినారు, అప్పుడు ఫ్యామిలీ గురించి ఎవరు మాట్లాడలేదు. ఇప్పుడేమో ప్రజల సేవ చేయాలనుకున్నప్పుడు ఈ ఫ్యామిలీ ఇష్యూ తీసుకొచ్చి ప్రజలకు లాభమవుతుందా నష్టమవుతుందా కూడా ఆలోచించే అవసరం ఉంది. మేము ఎప్పుడు కూడా రాజకీయాలలో ఉన్నప్పుడు ప్రజల కోసమే సేవ చేస్తున్నామని ప్రజల ప్రేమ మా కుటుంబం పైన ఉంది. సో మేము ఎప్పుడు కూడా, మీరు చూసుకుంటే మా నాన్నగారు మంత్రిగా ఉన్నప్పుడు చాలా సంవత్సరాలు, నేను ఎంపీగా ఉన్నాను, ఎప్పుడు కూడా పవర్ని దుర్వినియోగం చేసుకోలేదు. ఎప్పుడైతే అధికారాన్ని దుర్వినియోగం చేసుకుంటారో అప్పుడే ఈ ఫ్యామిలీ రూలు ప్రజలందరూ కూడా వ్యతిరేకిస్తారు. సో మేము ఆ సిచ్యువేషన్లో లేము. వెంకటస్వామి గారి కుటుంబం